ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్లో కొత్త చిచ్చు రాజుకుందా? వైసీపీ నుంచి నేతల జాయినింగ్ మూడు పార్టీల్లో రచ్చరచ్చ అవుతోందా? జనసేన బీజేపీలోకి వైసీపీ నేతల చేరికను టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారా? కొందరు నేతల్ని చేర్చుకోవద్దని టీడీపీ నేతలు చెప్పినా జనసేన నేతలు మాట వినడం లేదా? ఈ విషయంలో పవన్ కళ్యాణ్ పక్కా వ్యూహంతోనే ముందుకు వెళ్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో జంపింగ్ల సీజన్ నడుస్తుంది. ప్రతిపక్ష వైసీపీ నుంచి కీలక నేతలంతా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలో చేరుతున్నారు. అయితే కొందరు వైసీపీ నేతలు టీడీపీలో చేరితే కొందరు నేతలు జనసేన, బీజేపీలో జాయిన్ అవుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులు తమ రాజకీయ భవిష్యత్తుకు డోకా లేకుండా నేతలు పార్టీలో చేరుతున్నారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నేతల్ని ఇబ్బందులకు గురి చేసిన నేతలు వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీలో కాకుండా జనసేన, బీజేపీలో చేరడం వివాదాస్పదమవుతుంది. అప్పట్లో తమను ఇబ్బందులకు గురి చేసిన నేతల్ని ఎలా చేర్చుకుంటారంటూ జనసేన, బీజేపీ పార్టీలను తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఇక వైసీపీకి అధికారం పోగానే మాజీ మంత్రుల నుంచి కీలక నేతలంతా జగన్ కు బాయ్ బాయ్ చెప్పేశారు. ఇందులో కొందరు రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు చక్రం తిప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీలో కాకుండా జనసేన పార్టీలో చేరిపోయారు. అటు సామినేని ఉదయభాను కూడా జనసేన కండువా కప్పుకున్నారు. అయితే బాలినేని జనసేనలో చేరికపై ఒంగోలు టీడీపీ నేతలకు ఏమాత్రం రుచించడం లేదట. స్థానికంగా టీడీపీ నేతలు ఎవరూ బాలినేనితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేరట. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉండగా బాలినేని టీడీపీ నేతల్ని ఇబ్బందులకు గురి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. పొత్తు ధర్మంలో భాగంగా బాలినేనిని చేర్చుకోవద్దని చెప్పిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేర్చుకోవడం అప్పట్లో రచ్చరాజేసింది. ఆ తర్వాత ఏలూరులో మాజీ మంత్రి ఆర్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముందుకు వచ్చినా స్థానికంగా అభ్యంతరాలు రావడంతో చేరిక వాయిదా పడిందని, అయితే నేతల చేరికపై మూడు పార్టీలకు ఇబ్బంది లేకుండా చేరికలు ఉండాలని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు పొత్తు ధర్మాన్ని జనసేన, బీజేపీ పార్టీలో విస్మయించడం హాట్ టాపిక్ అయింది. ఇటీవల వైసీపీ నేత విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ బీజేపీలో చేరారు. ఆయన చేరిక వ్యవహారం కూటమి పార్టీల మధ్య చిచ్చురేపింది. స్పీకర్ అయ్యన్న నేరుగా చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అలాగే టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన నేతలు ఇప్పుడు జనసేనలో చేరారు. గంజి చిరంజీవిని పవన్ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. తొలుత టీడీపీలో ఉన్న చిరంజీవి ఆ తర్వాత వైసీపీలో చేరి లోకేష్ పై ఇష్టానుసారంగా మాట్లాడారు. లోకేష్ పై పోటీకి సిద్ధమైన గంజి చిరంజీవిని జనసేనలో చేర్చుకోవడంపై వివాదం నడుస్తుంది. అయితే స్థానికంగా జనసేన ముఖ్య నేతల సిఫారసుతో పవన్ పార్టీలో చేర్చుకుంటున్నట్టు తెలుస్తుంది. మరోవైపు కైకలూరు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ జనసేన గూటికి చేరారు. ఈ పరిణామం కైకలూరు టీడీపీ శ్రేణులకు మింగుడు పడటం లేదని తెలుస్తుంది. కానీ వచ్చే ఎన్నికల నాటికి పవన్ తన పార్టీని బలోపేతం చేసేందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు సమాచారం. అయితే కూటమిగానే ఉంటూ మూడు పార్టీలు తమ బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.